ముస్లిం సోదరీమణుల రాకతో గోమతి నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో సందడిగా మారింది. సిటీ నియోజకవర్గంలోని వందలాది మంది కార్యకర్తలకు మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రమాదేవి ముస్లిం సోదరీమణులతో కలిసి దువా నిర్వహించారు. హిందీలో రంజాన్ సందేశాన్నిచ్చి రమాదేవి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రమం తప్పకుండా రంజాన్ తోఫా అందిస్తున్న రమాదేవికి ముస్లిం మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. 42వ డివిజన్ జాకీర్ మృతి పట్ల ముస్లిం మహిళలు రమాదేవితో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా సిటీ నియోజకవర్గంలోని ముస్లిం సోదరీమణులతో ప్రతి ఏటా సమావేశం అవుతానన్నారు. 3 ఏళ్లుగా కార్యకర్తలకు రంజాన్ తోఫా అందిస్తున్నామన్నారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 9వ నెల ఖురాన్ ఆవిర్భవించిన రోజని రంజాన్ మాసంలో పేదలకు మనవంతు సాయం చెయ్యాలన్న నియమం చాలా గొప్పది. ఆ ఆలోచనతోనే మంత్రి నారాయణ సార్ తనకున్న దాంట్లో కొంత పేదలకు కేటాయిస్తున్నారని అన్నారు. रब्बना आतिना फिद दुनिया हसादी चगली गीबत हसद बुहतान हर बुराई से हमें हिफाजत फरमा शैतान के शर से फहश मुनकरात से नफ्स ख्वाहिशात से हिफाजत फरमा या अल्लाह जो बेघर हैं उनको बरकत नसीब फरमा जो रिस्क तलाश में निकले ही हुए हैं या अल्लाह उनको हलाल रिस्क अता फरमा या अल्लाह अपनी समाज में మాస సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ కూడాను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరినీ కూడాను మన కార్యకర్తలకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సోదరీమణులందరికీ కూడాను నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు నా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరం అండి. ఇప్పటికి ఇది 3వసారి రంజాన్ మాసంలో కలవటం ముస్లిం సోదరీమణులని కార్యకర్తలందరినీ కూడాను. రంజాన్ మాసానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా కలుస్తారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త కుటుంబాన్ని, ప్రత్యేకించి ముస్లిం కార్యకర్త కుటుంబాన్ని ఫ్యామిలీగా కలవాలి అనేది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాన్ని ఉంటారు. ఉపవాసము అనేది ఇక్కడ ఒక క్రమశిక్షణ అంటే ఆ క్రమశిక్షణ శరీరానికి సంబంధించిందే కాదండి. క్రమశిక్షణ అనేది ఇక్కడ 2 రకాలుగా పాటిస్తారు. ఒకటి శారీరక క్రమశిక్షణ, అది ఉపవాసంతో. ఇదే కాకుండా మానసికమైన క్రమశిక్షణ అంటే ఎటువంటి మన శరీరంలో ఉండే ఏ భాగం కూడాను చెడు గురించి తలంపు ఉండకూడదు. కళ్ళు చెడు గురించి చూడకూడదు. అదేవిధంగా మాట, మన వాయిస్ అనేది చెడు మాట్లాడకూడదు. ఎవరినైనా తిట్టడం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ, కొట్లాటలకు వెళ్ళటం కానీ ఉండకూడదు. అదేవిధంగా చెడుని వినకూడదు. అలాగే మనస్సు చెడుని గురించి ఆలోచించకూడదు. ఈ రకంగా మన శారీరకంగాను తర్వాత మానసికంగాను 2 విధాలుగా కూడాను మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది ఈ రంజాన్ మాసంలో ఉండే ప్రత్యేకమైన విషయం. ఈ విషయము నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది మొదటి విషయము. ఆ తర్వాత 2వ విషయము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించేది ఏంటంటే గ్రాటిట్యూడ్ మరియు దానం. అంటే మనము కృతజ్ఞతతో ఉండటం.
మనకి ఉన్నది, మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము చాలా దేవునికి కృతజ్ఞతతో ఉంటూ, తర్వాత మనకున్న దానిలో కొంత మన పొరుగు వారికి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి సహాయం చేయటం, మనకున్న దానిలో కొంత పార్ట్ని తప్పకుండా వాళ్ళు కూడాను బాగుండాలి. మనం బాగుండటంతో పాటు మన పొరుగువారు, మన కుటుంబ సభ్యులు, మిగిలిన వారు ఎవరైతే వారికి ఉండదో వాళ్ళకు కూడాను చక్కగా ఆ విధంగా బాగుండాలి అనే దృష్టితో ఈ విధంగా చేయటం జరుగుతుందండి. అలాగే మనకి ఆకలి విలువ తెలిసినప్పుడు మనం ఉపవాసం ఉంటాము. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా కఠోరంగా నియమ నిష్ఠాలతో ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఆకలి యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి యొక్క విలువ తెలిసినప్పుడే మన పొరుగు వారి యొక్క ఆకలి యొక్క విలువను కూడాను మనం గుర్తించగలుగుతాం. అటువంటి ఉన్నత భావాలతో ఇక్కడ ఉపవాసం అనేది ఇంట్రడ్యూస్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మనము మనిషికి ఆకలి విలువ తెలుసు కాబట్టి సాటి మనిషి యొక్క ఆకలిని కూడా మనం గుర్తించి వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం చేయటము ఈ మాసంలో చాలా ప్రత్యేకమైనది. ఈ విధంగా ఫ్యామిలీ కలవటము, తర్వాత ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు వారిని చీర సారెలతో సత్కరించి గౌరవించటము మన యొక్క సంస్కృతి యొక్క మెయిన్గా ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆడపడుచులందరినీ నా ఇంటి ఆడపడుచులుగా భావించి ప్రతి ఒక్కరిని చీర సారెలతో పంపించటము, వారిని ఆ విధంగా గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తున్నానండి. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఇంకొకసారి ఈ రంజాన్ మాస సందర్భంగా ఈద్ ముబారక్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.